అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 2026 ఏప్రిల్ 2న జరిగినటువంటి 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్‌లోని ప్రశ్నలన్నిటిని మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేది డిస్కషన్ జరిగింది. అండ్ యాస్ వెల్ యాస్ కాన్వర్జేషన్‌కి సంబంధించి కూడా అయితే ఉంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ వీడియోలో 2026 ఏప్రిల్ 2న జరిగినటువంటి ప్రశ్నాపత్రంలో సెక్షన్ సిలో వచ్చేసి 37 ఏదైతే ఉందో ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. హారెస్ డాన్బీ ట్రైడ్ టు స్టీల్ ఎ షార్ట్ ఓ గ్రాంచ్ ఇన్ ఆర్డర్ టు బై హిస్ ఫేవరెట్ బుక్స్. క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మకం ప్రశ్న అన్నమాట. ఏందంటే ఒక దొంగ ఇంకో దొంగని జనరల్‌గా పట్టేయడం అనేది జరగదు. బట్ ఇక్కడ ఈ కథలో ఏమవుతుంది అంటే హౌఎవర్ హిస్ ప్లాన్స్ ఫెయిల్ యాస్ అనదర్ థీఫ్ మేనేజ్డ్ టు చీట్ హిమ్ దెన్. అక్కడికి వెళ్ళాడు, దొంగతనం చేస్తున్నాడు. అదే టైంలో ఆ లేడీ వచ్చేసి తనేదో హౌస్ ఓనర్ లాగా మరి అక్కడ బిల్డప్ ఇచ్చేసి ఇతన్ని మోసం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు హారెస్ డాన్బీ. ఇప్పుడు మీరు ఆ సిట్యుయేషన్ యూ రైట్ యువర్ థాట్స్ ఆఫ్టర్ డిస్కవరింగ్ దట్ ద లేడీ యూ థాట్ టు బి హౌస్ ఓనర్ వాజ్ యాక్చువల్లీ అనదర్ థీఫ్. జైల్లో ఉన్నాడు ఇప్పుడు మీరు హారెస్ డాన్బీ. ఇప్పుడు మీరు చేయాల్సిందేంది? మీ థాట్స్‌ని ప్రెజెంట్ చేయాలి. డిస్క్రైబ్ జేయాలి. ఎట్లా రాయాలి? ఎలా రాస్తే మార్కులు ఎక్కువగా వస్తాయి? అది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, రాసే ప్రశ్న ఏదైనా గానీ కాంటెక్చువల్‌గా ఉండాలి. ఏ ప్రశ్న అడిగితే దానికి సంబంధించిందే రాయాలి. దానికి 2 మార్కులు. మీరేదైతే ప్రశ్న అడిగారు, ఏమడిగారు? ఒక ఇంట్లోకెళ్ళాడు హోరేస్ డాన్బీ. అక్కడ మోసం చేయబడ్డాడు. మోసం చేయబడ్డం వల్ల ఏం జరిగింది? జైల్లో కూర్చున్నాడు. సో, మనం రాసేది ఏ క్వెషన్ ఆఫ్ ట్రస్ట్ అడిగిన దానికి సందర్భానుసారంగా ఉండాలి. దానికి 2 మార్కులు. తర్వాత కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే స్పెల్లింగ్ మీది కరెక్ట్‌గా ఉండాలి. ఆ తర్వాత క్యాపిటల్ లెటర్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్‌గా ఉండాలి. ఆ తర్వాతొచ్చేసి పంక్చుయేషన్. పంక్చుయేషన్ ఏదైతే ఉందో కామా, ఫుల్ స్టాప్‌లు ఇయి ఉంటాయి గదా! అవి ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? అవి చూడడం జరుగుతుంది ఈ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్‌లో. దీనికి 2 మార్కులుంటాయి. ఆ తర్వాత కొహెరెన్స్. కొహెరెన్స్ అంటే ఆర్డర్ అన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగు ఒక పద్ధతిని ఫాలో అయ్యాడా లేదా? అంటే ఆలోచన అనేది ఒక పద్ధతిలో ఉందా లేదా అనేది జరుగుతుంది. తర్వాత కొహెషన్ అంటే కొహెసివ్ డివైజెస్ వాడడం. అంటే దీంట్లో కొన్నిసార్లు మనకి క్వెషన్‌లోనే కొహెసివ్ డివైజెస్ ఉన్నాయి. మనం గనక ఆలోచించినట్లయితే. ఇక్కడ మీరు చూడండి. Horace Danby tried to steal a Chateau branch in order to buy his favorite books. However, ఇది ఒక కోహెసివ్ డివైస్. హౌఎవర్ అట్లా మనం కూడా ఏందంటే, మనం రాసేటప్పుడు ఈ డివైజెస్‌ని ప్రాపర్‌గా వాడాలి. ఆర్డర్‌లో ఉండాలి స్టోరీ. కొహెరెన్స్ అంటే ఏందంటే, బిగినింగు, మధ్యలో జరిగేది అండ్ ఎండింగ్, కంక్లూజన్ మనం ప్రాపర్‌గా రాయాలి. ఒక ఆర్డర్‌లో ఉండాలి. సపోజ్ ఇందులో ఆర్డర్ ఎలా అంటే, ఇప్పుడు హోరేస్ డాన్బీ ఎక్కడున్నాడు? జైల్‌లో ఉన్నాడు. బాధపడుతున్నాడు. అలా జరగకుండా ఉండాల్సింది. నేను బలైపోయాను అనవసరంగా. ఆ రోజున ఇట్లా ఒక పద్ధతిలో ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తను రిమోర్స్ లేదా బాధపడడం, మారడం అనేది చూపించాలి. కొహెషన్, కొహెసివ్ డివైజెస్ అంటే వైలు, హౌఎవరు ఇట్లాంటి కొన్ని పదాలుంటాయి. ఒక ఆర్డర్‌లోకి తెచ్చేవి అండ్ సంబంధాన్ని కంటిన్యూ చేసేది. ఆ తర్వాత, ఈ మధ్యలో, ఇన్ని రోజుల తర్వాత ఇట్లా ఏందంటే స్టోరీని లింకులుగా తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడ కట్ అవ్వకుండా చేస్తుంది కోహెసివ్ డివైజెస్. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి అది కేవలం అంటే ఈ 4 సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్. సెక్షన్ సిలో ఉండాల్సింది 4 సీలన్నమాట. ఏంటది? కాంటెక్చువల్‌గా ఉండాలి ఏది రాసినా. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేది ఉండాలి. కొహెరెన్స్, ప్రాపర్ ఆర్డర్, కొహెషన్, కొహెసివ్ డివైజెస్, కనెక్టివ్స్ ఇలా మార్కర్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సెక్షన్ సిలో
4 సీలు ఉండాలి. ఒక్కొక్క దానికి 2 మార్కులు. మొత్తానికి 8 మార్కులనమాట. ఇక ఒక్కొక్క దానికి ఒక్కోటుంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్‌కుండేటటువంటి స్పెసిఫిక్ ఏంటంటే, దానికి పర్సనల్‌గా మనం అనుకుంటున్న రిఫ్లెక్షన్స్. పర్సనల్ రిఫ్లెక్షన్స్ కొన్నుంటాయి. ఇప్పుడు మనం రాసేటప్పుడు 'యూ ఆర్ హోరెస్ డాన్బీ' అన్నప్పుడు మనం ఓన్‌గా ఎలా ఆలోచిస్తున్నామో అది ప్రెజెంట్ అవుతుంది తప్ప, ప్రెజెంట్ చేయాలి. దానికి 2 మార్కులు. మొత్తానికి 10 మార్కులు. ఇప్పుడు మనం ఆ విధంగా రాసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, క్వెషన్ ఆఫ్ ట్రస్ట్ ఇది హెడ్డింగ్ పెడతాం. లేదు ఇంకొంచెం రాయాలి, యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ద బిట్టర్ రియలైజేషన్ ఆఫ్ హోరెస్ డాన్బీ అది. ఓకే. ద చేంజ్ ఇన్ ద హోరెస్ డాన్బీ ఇలా రాసుకోవచ్చు. ద చేంజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ హోరెస్ డాన్బీ. ఒక టైటిల్ అనేది మనం పెడదాం. ఐ యామ్ హోరెస్ డాన్బీ. నేనే హోరెస్ డాన్బీని. సిట్టింగ్ వితిన్ ద కోల్డ్ గ్రే వాల్స్ ఆఫ్ ద ప్రిజన్. ఎక్కడున్నా నేను? ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నాను. హోరెస్ డాన్బీ. ఐ యామ్ హాంటెడ్ బై దట్ నైట్ ఎట్ షార్టోవర్ గ్రాంజ్. షార్టోవర్ గ్రాంజ్ అనేటటువంటి హౌస్ ఏదైతే ఉందో, ఆ రోజు జరిగిన రాత్రి ఇంకా నన్ను పీడిస్తూనే ఉంది. ఐ కెన్ స్టిల్ సీ ద ఎలిగెంట్ లేడీ ఇన్ రెడ్. కళ్ళు మూసినా, కళ్ళు తెరిసినా ఏదైతే సన్నగా, ఏదైతే ఎర్రటి డ్రెస్‌లో ఉన్నటువంటి ఆ అమ్మాయే కనబడుతుంది. షీ వాస్ స్టాండింగ్ గ్రేస్‌ఫుల్లీ బై ద ఫైర్ ప్లేస్. చక్కగొచ్చి ఆ మంట ఏదైతే చలిమంట కాసుకునేటటువంటి ప్లేస్‌లో చక్కగా వచ్చి నిలబడింది. చాలా గ్రేస్‌ఫుల్‌గా. హర్ వాయిస్ వాస్ కామ్ అండ్ అథారిటేటివ్. ఎలా ఉందంటే ఏదో తన సొంత ఇంట్లోనే తానున్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. షీ కమాండెడ్ ద రూమ్. అంటే ప్రతీదీ ఏది ఎక్కడుందో ఆమెకి అన్నీ తెలుసు. అట్ ద టైమ్ షీ సీమ్డ్ హై సొసైటీ లేడీ. ఎలా కనబడిందంటే చాలా ఉన్నాంలాగా కనబడింది. దొంగలాగా అనిపియలేదు అసలు. షీ ఎఫర్ట్‌లెస్‌లీ ట్రిక్డ్ మీ ఇంటూ బిలీవింగ్ షీ వాస్ ఎ మిస్ట్రెస్ ఆఫ్ ద హౌస్. ఎంతలాగా నన్ను మోసం చేసింది అంటే, చాలా సులభంగా నన్ను బోల్తా కొట్టించింది. ఆ ఇంటి యజమానులు తానే అని నమ్మేటట్టు చేసింది. ఎందుకంటే ప్రతి వస్తువు ఏది ఎక్కడ ఉందో ఆఖరికి కుక్క పిల్లని కూడా మచ్చిక చేసుకుంది. ఐ వాస్ సో బ్లైండెడ్ బై మై డిజైర్. ఎట్లైనా దోచుకొని మంచి మంచి పుస్తకాలు కొనుక్కుందాం అనేటటువంటిది ఇతనికున్నటువంటి మైండ్ సెట్ అప్పుడు. ఐ వాజ్ ఆఫ్టర్ రేర్ అండ్ ఎక్స్‌పెన్సివ్ బుక్స్. అరుదైన పుస్తకాలు, ఖరీదైన పుస్తకాలు కొనే మాయలో ఉన్నా. ఐ వాస్ స్కేర్డ్ ఆఫ్ బీయింగ్ కాట్. అరే! ఇన్ని సార్లు మనం చేశాం గానీ ఎప్పుడు దొరకలా. కానీ ఒకే ఒక్కసారి ఏమైంది? ఈమెను ఎదుర్కోవాల్సొచ్చింది. సో, నేను పట్టుబడతానేమోనని భయమేసింది. ఐ హ్యాండెడ్ హర్ ద జ్యువెల్స్ ఆన్ ఎ సిల్వర్ ప్లాటర్. వెండి పళ్ళెంలో ఆ యొక్క మొత్తం ఆభరణాలన్నీ ఏం చేశాడు? తీసి ఆ వెండి పళ్ళెంలో పెట్టి అందించాడనమాట. ఎందుకని? అసలు యజమానురాలు ఆమె. మెయిల్ చేస్తే నిన్ను వదిలేస్తా అంది కాబట్టి ఏం చేశాడు? డోర్ అది ఆమె ప్లాన్‌లో ఇతను కూడా ఒక వ్యక్తి అనమాట. ఒక టూల్ అనమాట. కాబట్టి ఇతని చేత ఆ బాక్స్ ఓపెన్ చేయించి మరి అతని వేలి ముద్రలు పడ్డాయి. ఇంకేముంది? ఇంటామెకే పట్టుబడితే ఆమె చెప్పనంది కాబట్టి ధైర్యంగా తీసేశాడు. వేలి ముద్రలు అన్నీ కూడా ఇతనియే పడిపోయినాయి. ఐ నెవర్ సస్పెక్టెడ్ దట్ షీ వాస్ ఎ థీఫ్. దొంగ అని ఇసుమంతైన సందేహం అసలు రాల. హర్ చార్మింగ్ స్మైల్ మాస్క్డ్ కన్నింగ్ థీఫ్. తన నవ్వు తన ఏదైతే ఉందో గుంట నక్క లాంటి మరి స్వభావాన్ని కప్పెట్టేసింది తన నవ్వనేది. తను దొంగని అసలు కనుక్కోవడం చాలా కష్టం. ద సీక్వెన్స్ ఆఫ్ మై డౌన్‌ఫాల్ ఈస్ క్లియర్ నౌ. అసలు అర్థమైపోతుంది ఎలా పడ్డానో. మై హే ఫీవర్ లెడ్ మీ టు హర్. అయ్యో! నాకు ఏవైతే డస్ట్ అలర్జీ ఉందో దానివల్ల తుమ్మాను వచ్చేసింది. మై మిస్‌ప్లేస్డ్ హానర్ అమాంగ్ థీవ్స్ లెడ్ మీ టు ఎ. జనరల్‌గా ఏందంటే దొంగ, దొంగ ఎదురు పడితే ఎవరు దొంగ అని అరవకూడదు. ఎందుకని? ఇద్దరు కూడా పట్టుబడతారు కాబట్టి. కాబట్టి ఇంకో దొంగ పట్టీయడు అనేది అనుకున్నాడు. కానీ అది మాత్రం దెబ్బతీసింది. ఇట్ ఈస్ డీప్లీ ఐరానిక్ అండ్ పెయిన్‌ఫుల్ టు రిఫ్లెక్ట్ ఆన్ హౌ ఐ మెటిక్యులస్ ప్లానర్ వాస్ ఔట్ మాన్యూవర్డ్ బై ద సుపీరియర్ ప్రొఫెషనల్ ఇన్ మై ఓన్ ట్రేడ్.
నా ఏదైతే దొంగతనాలు చేసేటటువంటి ఏదైతే వృత్తి ఉందో, ఆ వృత్తిలో కొంచెం తెలివి మీరినటువంటి చేతిలో నేను బలైపోయా. ఓకే. చాలా అద్భుతంగా ప్లానేసేవాడిని. చాలా కష్టపడి ప్లానేసేవాడిని. కానీ, నా వ్యూహాన్ని తన ప్రతి వ్యూహంలతో తన వ్యూహంలోకి ఇతన్ని లాక్కొని మొత్తానికి జైల్‌లో పడేసిండు. ఐ ఫీల్ ఎ ప్రొఫౌండ్ సెన్స్ ఆఫ్ ఫూలిష్‌నెస్ ఫర్ ట్రస్టింగ్ ఎ స్ట్రేంజర్ సింప్లీ బికాజ్ షీ స్పోక్ విత్ కాన్ఫిడెన్స్. ఆమె చేసిన దానిలో ఏం లేదు. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. దిస్ ఎక్స్‌పీరియన్స్ హస్ టాట్ మీ బిట్టర్ లెసన్. దాంతో తాను ఒక చేదైన గుణపాఠాన్ని నేర్చుకున్నాను. దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాస్ ట్రస్ట్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ డిసెప్షన్. అసలే మోసం చేయడం అయితే, దానిలో ఇంకా నమ్మకం ఏముంది? నమ్మకం అనేది ఎక్కడుంటుంది? మోసం చేయడమే పనిగా పెట్టుకున్న దాంట్లో నమ్మకం ఎక్కడి నుంచి ఏడుస్తుంది? వైల్ షీ లైక్లీ ఎంజాయ్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ మై లైఫ్. నేను పడిన కష్టాన్ని ఆమె ఇప్పుడు ఆనందిస్తుంది. ఐయామ్ లెఫ్ట్ విత్ నథింగ్ బట్ దీస్ 4 వాల్స్. నేను 4 గోడల మధ్య నా జీవితాన్ని నేనిప్పుడు గడవాల్సొస్తుంది. ఐ వాస్ మియర్లీ పాన్ ఇన్ సమ్‌వన్ ఎల్సెస్ గేమ్. ఇంకొక ఇంకొకరి ఆటలో నేను పావుగా మిగిలిపోయాను. ఇతను జైలు పాలయ్యాడు. టోటల్‌గా కంక్లూజన్ కూడా మనమైతే రాయొచ్చు సింపుల్‌గా. ఇన్ కంక్లూజన్, హోరేస్ డాన్బీస్ ఫెయిల్యూర్ ప్రూవ్స్ దట్ స్టీలింగ్ ఈస్ పాత్ టు రిగ్రెట్. దొంగతనం చేయడం చివరికి బాధతోనే ఎండ్ అవుతుంది. హి రియలైజ్డ్ దట్ క్విక్ గెయిన్స్ త్రూ క్రైమ్ ఆర్ హాలో. ఏదైతే తొందరగా వస్తున్న డబ్బు అదంతా ఏముండదు. టోటల్‌గా ఏముండదు. శూన్యం. అండ్ లీడ్ టు లాస్ ఆఫ్ ఫ్రీడమ్. మన ఫ్రీడమ్‌ని కోల్పోవాల్సొస్తుంది. ట్రూ సక్సెస్ కమ్స్ ఓన్లీ త్రూ హానెస్ట్ హార్డ్ వర్క్. కష్టపడడం ద్వారానే నిజమైన విజయం అనేదొస్తుంది. విచ్ ప్రొవైడ్స్ లాస్టింగ్ పీస్ అండ్ రెస్పెక్ట్ దట్ నో థెఫ్ట్ కెన్ ఆఫర్. ఏ దొంగతనం చేసినా ఎవరు కూడా నిన్ను గౌరవించరు. కానీ నువ్వు కష్టపడి సంపాదించింది ఏందంటే నీతో పాటు ఉంటుంది. నీకు గౌరవాన్ని తెస్తుంది. మనశ్శాంతినిస్తుంది అని చెప్పడం ఉద్దేశ్యం అనమాట. కాబట్టి ఇక్కడ మనం సెక్షన్ సిలో ఏది రాసినా గానీ 4 సీస్ గుర్తుపెట్టుకోవాలి. కాంటెక్చువల్‌గా ఉండాలి. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్‌ని ఫాలో అవ్వాలి. అంటే పంక్చుయేషన్ కరెక్ట్‌గా ఉండాలి. క్యాపిటల్ లెటర్సు, స్పెల్లింగ్సు కరెక్ట్‌గా ఉండాలి. తర్వాత కొహెరెన్స్ ఆర్డర్‌లో ఉండాలి. కొహెసివ్ డివైసెస్‌ని వాడాలి. అంటే లింకులుగా ఉండాలి ఏదైనా గానీ. అదని ఇన్ కంక్లూజన్ ఇదొక కొహెసివ్ డివైస్. లింక్‌గా అన్నమాట. అట్లా తీసుకెళ్ళిపోతూ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈ ఈ ప్యాసేజ్ ఎండ్ అయింది. ఎండ్ అయినట్టు అనుకుంటాం కానీ ఇన్ కంక్లూజన్ అనడంతో లింకొచ్చేసింది దీనికి. దీనికి లింక్ ఉంది. విడివిడిగా లేదు. పొడిగా లేదు. లింక్‌గా ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం రాయాల్సుంటుంది. తర్వాత ప్రతి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ కూడా ఒక ఉంటుంది. సపోజ్ డైరీ రాస్తున్నాం. పర్సనల్ రిఫ్లెక్షన్ అనేది స్పెషల్ వన్ డైరీకి. అట్లానే డిస్క్రిప్షన్ కూడా పర్సనల్ రిఫ్లెక్షన్స్. యూ ఆర్ హారెస్ డాన్బీ. నువ్వే అన్నప్పుడు మన పర్సనల్ రిఫ్లెక్షన్, మన ఆలోచనలు మన పేపర్ మీద పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఓన్‌గా రాయడమే దీనికి బట్టి రాయాలి అనుకుంటే చాలా ఇబ్బందులైతే ఉంటాయి. బట్టి పట్టడం వల్ల అయితే కుదరదు గానీ, ఓన్‌గా మనం ట్రై చేస్తున్న ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇలానే మిగతాయి కూడా మీకిక్కడ ఐకార్డ్స్‌లో వస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు యాక్సెస్ చేయలేకపోయినా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.